కవి శ్రేష్ఠులుగా, వక్తగా, ప్రయోక్తగా, వ్యాఖ్యాతగా అక్షర జ్యోతిని వెలిగిస్తున్న విద్వన్మూర్తులైన ఓలేటి పార్వతీశం గారికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగు రంగస్థలం, సినీ రంగం ఎందరో నటులకు పుట్టిల్లైనా చరిత్రలో నిలిచిపోయే కొందరిలో వంకాయల సత్యనారాయణ మూర్తి గారు ఎప్పటికీ నిలిచిపోతారు. ప్రముఖ నాటక దర్శక రచయితలు, చలనచిత్ర నట శిఖామణి వంకాయల సత్యనారాయణ మూర్తి గారిని ఈనాటి విశిష్ట అతిథులుగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. మనసున్న మంచి నటులుగా దశాబ్దాల నిండైన సినీ యాత్రలో ఎన్నెన్నో విలక్షణమైన పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన క్యారెక్టర్ నటులు నటనను, రచనను సమపాళ్లలో సాగిస్తూ సాహితీ సాంస్కృతిక ప్రస్థానానికి నిలువుటద్దంగా నిలిచారు వంకాయల సత్యనారాయణ మూర్తి గారు. వారికి స్వాగతం. కొందరి గురించి పరిచయం అవసరం లేదు, కుటుంబ నేపథ్యమే చాలు వారి సామర్థ్యాన్ని విప్పి చెప్పడానికి. అట్టి ఘనమైన సంగీత నేపథ్యం కలిగిన సాలూరి వంశ వారసులు, చలనచిత్ర సంగీత దర్శకులు సాలూరి వాసురావు గారిని ఈనాటి వేదికకు ఆత్మీయ అతిథిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత కళా సంపదగా నిలిచి ఒకవైపు బుల్లితెరకు, మరోవైపు వెండితెరకు ఎన్నెన్నో బాణీలను తీవెలు సాగించిన స్వర సుధాకరులు, స్వర రచనా ధురీణులు, సంగీత సారథులు సాలూరి వాసురావు గారికి స్వాగతం. ఉత్తమ అభిరుచికి ఆనవాలు ఆయన. తెలుగు సంస్కృతి అంటే ఎనలేని ఆదరాభిమానాలను కలిగిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, శ్రీ కన్యా స్టీల్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏవిఎం రావు గారిని ఈనాటి వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కళారంగం పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలను పండించుకొని సాంస్కృతిక అభిలాషతో ఆ రంగంలో అవినాభావ సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకున్న రావు గారికి ఆప్త హృదయంతో స్వాగతం పలుకుతున్నాం. చైతన్యానికి పరిమళాలు అబ్బితే అది అవుతుంది రాజేశ్వరి చంద్రజ. అక్షరాలను అలవోకగా తీవెలు సాగించగల నేర్పుతో సంస్కారవంతమైన శబ్దం, శుచి అయిన భావం, ఉజ్వలమైన శైలులను చేతపట్టి రచనలను పరుగులెత్తిస్తూ సాహితీ రసజ్ఞను స్వంతం చేసుకున్న ఈనాటి కృతికర్త డాక్టర్ రాజేశ్వరి చంద్రజ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆనంద హృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కవికి నిధి కాదు నిజాయితీ ముఖ్యం అని ఘోషిస్తూ సాహితీ పయనం సాగిస్తున్న నారీమణి రాజేశ్వరి గారు ఇంకా 16 ప్రక్రియల్లో పరిణతి సాధించిన పడతిగా వినుతికెక్కారు. అందుకు మనసారా వారిని అభినందిస్తూ ఘనమైన చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. ఈవేళ అన్నమాచార్య సంగీత విభావరికి వారి నిర్వహణను అందించిన ప్రముఖ అన్నమయ్య సంకీర్తనల గాయకులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. కళాప్రియుల గుండె తలుపులు తట్టి పలుకరిస్తున్న రసమయ్య అధినేతలు డాక్టర్ ఎంకే రాము గారిని కూడా వేదికపై ఆసీనులవ్వవలసిందిగా కోరుతూ సభాధ్యక్షులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి సభా నిర్వహణలో ఈనాటి సాహితీ సాంస్కృతిక సంబరాల అంబరాలకు రసపుష్టి కలుగుతుంది. ఇప్పుడు నేత్రపర్వమైన సభ ఆరంభం. సభకు నమస్కారం. ముందుగా జ్యోతి ప్రకాశం తర్వాత సాంప్రదాయకంగా మీకు రాము గారు స్వాగతం చెప్తారు. సభకు నమస్కారం. రసమయి పక్షాన ఈ వేదిక మీద ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన రసమయి 1970వ సంవత్సరం నుండి ఈ వేదిక మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ 47 ఏళ్లుగా ఈ రంగంలో కృషి చేస్తున్న సేవా సంస్థ.
ఈ సంస్థ పక్షాన మాకు శరశ్చంద్ర గారు పరిచయం చేశారు రాజేశ్వరి చంద్రజ గారిని. ఆమె కథలు రాస్తున్న పద్ధతి చూస్తే సంవత్సరానికి 3 కథానికా సంపుటాలు ముద్రించడం అంటే, రాయడం అంటే, అంత వేగంగా రాయడం నిజంగా ఎవరిని నేను చూడలేదు. అలాగే మాకు సభలో ఉన్నారు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారు. ఆయన రూపాయలు అంటే సంవత్సరానికి 4 రూపాయల పుస్తకాలు 6 పుస్తకాలు రాస్తారు. అలాగే రాజేశ్వరి చంద్రజ గారు ఒక కవితల సంపుటిని ముఖ్య అతిథి మహాకవులు నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. ఆ తర్వాత 3 కథానికా సంపుటాలు వెలువరించి ఇవాళ మనసు చెప్పిన కథలు అనే పుస్తకాన్ని వారి అభిమాన సంగీత సరస్వతిగా భావించి, వీరిది శ్రీకాకుళం, వారిదేమో విజయనగరం, వారికి ఎలాగైనా వారికి పాదపద్మాల మీద నా పుస్తకం ఉంచాలి అని వీరి తపన. దానికి నేను సంధికర్తగా వ్యవహరించి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సుశీల గారు పెద్ద మనసుతో అంగీకరించి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన సభలో ఇటువైపున్న ఈ 4 వరుసల్లో ఈ జంట నగరాల్లోని సంగీత ప్రపంచమే ఉంది ఇక్కడ. అంటే గాయని గాయకులు స్వరకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు. మేడం సుశీల గారు మీకోసం వచ్చి ఉన్నారు. మిమ్మల్ని అభిమానించేవారు వారు. ఆ విధంగా రాజేశ్వరి చంద్రజ గారు కథలు రాయటమే కాకుండా ఇంతసేపు మీరు విన్నారు అన్నమాచార్య కీర్తనను అలవోకగా ఆలపించారు. కథలు రాయడము, పాటలు పాడడము సామాన్యమైన ప్రక్రియలు కాదు. రెండింటినీ సొంతం చేసుకొని ఈ వేదిక మీద ఇంతమంది రసజ్ఞుల సమక్షంలో ఆమె కార్యక్రమం నిర్వహించడం అంటే ప్రతిభావంతురాలు కాబట్టే రసమయ కార్యక్రమాలు చేస్తుంది. అందువల్ల మీరందరూ వారిని ప్రోత్సహించాలని నేను కోరుకుంటూ, మాకు ఏ సభ జరిగినా మహాకవులు నారాయణ రెడ్డి గారు ఉండి తీరవలసిందే. వీరి 4 గ్రంథాలను కూడా వారే ఆవిష్కరించారు. ఇవాళ జరగబోయే గ్రంథాన్ని కూడా వారే ఆవిష్కరించబోతున్నారు. అలాగే మాకు సౌజన్యం అందించే గుప్త దాతల్లో వరప్రసాద రెడ్డి గారు అగ్రగణ్యులు. రసమై ఎవరిని ఎప్పుడూ డబ్బు అడగదు, కానీ ఆయన అడగకుండా పంపిస్తుంటాడు. నేను అడగలేదు, అడగండి, మీరు వారిని అడగండి. అందువల్ల మీరు ఇస్తారని లేదు, పంపిస్తారు అన్నాను. ఆ విధంగా గుప్తదానాలు చేసేవాళ్ళు ఉన్నారు. మేము జోలె పట్టుకొని వీధులు తిరగవలసిన అవసరం లేదు అని నిరూపించినందుకు వారి వదాన్యతకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే సుశీల గారికి నేను రసమయి కార్యదర్శిగా తెలియదు, నేను ఒక కవిగా తెలుసు ఆమెకు. నా పాటలు ఒక 50-60 పాటలు పాడారు. సాలూరు రాజేశ్వరరావు గారితో నేను సినిమాకు రాసిన, ఏ టీవీ దానికి రాసిన, ఎటువంటి కార్యక్రమానికైనా ముందు పాడవలసిన